క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ సత్యోపదేశము ప్రకారము మనము ఈ లోకంలో పుట్టిన కారణము దేవుని తెలుసుకున్నటకు, ఆయనను ప్రేమించుటకు, ఆయనను సేవించుటకు మరియు పరలోక జీవితంను పొందడమే. ఇదే సందేశాన్ని నేటి సువిశేషంలో యేసు ప్రభు ధనవంతునికి స్పష్టము చేస్తూ ఉన్నారు. పునీత మార్కు గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 17 నుంచి 27వ వచనాలలో ఉన్న సంఘటనాన్ని మనము చూసినట్లయితే, నిత్య జీవానికి మానవుని పిలుపు అనే అంశమును తెలియజేస్తూ ఉన్నది. ధనవంతుడు నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలి అని యేసు ప్రభువును ప్రశ్నించినప్పుడు, యేసు మొదటగా అతనిని దేవుని ఆజ్ఞలను పాటించమన్నారు. కానీ ఆ వ్యక్తి నేను అన్నీ పాటిస్తున్నాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు అతని హృదయంలో ఉన్న బంధాన్ని వెలుగులోకి తెచ్చి ఈ విధంగా చెప్పారు: నీ దగ్గరున్నదంతా పేదవారికిచ్చి నన్ను అనుసరింపు. ఈ మాటలు ఆ ధనవంతునికి కఠినంగా అనిపించి అవమానముతో వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ధనవంతుడు అడిగిన ప్రశ్న మన జీవితానికి కూడా సంబంధించినదే. ధనము తప్పు కాదు, అది మన హృదయమును దేవుని నుండి దూరం చేసినప్పుడు అది ప్రమాదకరము. కానీ అదే ధనము మన దగ్గరున్నప్పుడు, ఇతరులకు సహాయంగా ఉపయోగించినప్పుడు అది ఆశీర్వాదము. ధనము ఎక్కడుంటే మన హృదయాలు అక్కడుంటుందని కాకుండా, దేవుని సన్నిధి ఎక్కడుంటే మన హృదయాలు అక్కడుంటుందనే ఆలోచనతో మన మనస్సులను అమర్చుకోవాలి. దేవుని ప్రేమను నమ్మితే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే ధనము కేవలము లోక ఆనందంను మాత్రమే ఇస్తుంది, కానీ దేవుని ప్రేమ మనకు పరలోక ఆనందంను ఇస్తుంది. మరియు మనందరము మన హృదయాలను పరిశీలించుకొని దేవుని రాజ్యానికి సిద్ధపడే శక్తిని మరియు భాగ్యమును దయచేయమని ప్రార్థించుకుందాము. ఆమేన్.